నమస్తే. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్ కాబోతున్నాయి. సో ఇంకొక కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మరి ఈ గంటల సమయంలో ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని పిలిచి, యూనియన్ జేఏసీని పిలిచి మాట్లాడి సమస్యకి ఏమైనా పరిష్కారం దొరికితే బస్సులు యథావిధిగా నడుస్తాయి. లేదు అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయడానికి కార్మిక సంఘాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. సో వాళ్ళ కార్యాచరణ మరికొద్దిసేపట్లో ప్రకటించబోతున్నారు. నా ముందు ఈ ఆర్టీసీ జేఏసీలో ఉన్న యూనియన్ నాయకులంతా నా ముందున్నారు. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఆర్టీసీ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్న వెంకన్న గారు అండ్ ఇంకా థామస్ రెడ్డి గారు, మిగతా నాయకులు సతీష్ గారు, ఇంకా చాలామంది సురేష్ గారు, మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. మరి ఆర్టీసీ విలీన ప్రక్రియ దగ్గర నుంచి ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయనేది వాళ్ళు పెడుతున్న డిమాండ్స్. అన్నింటికంటే ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, వాళ్ళ మీద ఉన్న పని ఒత్తిడి, రిటైర్డ్ అయిన వాళ్ళ సెటిల్మెంట్లు, పిఆర్సీలు, వాళ్ళ శాలరీ నుంచి కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకో వాళ్ళ బిడ్డల చదువులకో ఇవ్వకపోవడం, ఇవన్నీ రకరకాల డిమాండ్స్ కనబడుతున్నాయి. అన్ని న్యాయమైన డిమాండ్సే. సో ఆ డిమాండ్ సాధన కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు. మరి గవర్నమెంట్ మారింది కదా, ఎందుకు వీళ్ళు కూడా ఏం చేయట్లేదా, సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, డిస్కస్ చేద్దాం. నా ముందు వెంకన్న గారు ఉన్నారు. సో ఈ జేఏసీ మొత్తానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. నమస్తే వెంకన్న గారు. నమస్తే. సమ్మె చేయాల్సిన సిచ్యువేషన్ ఏముంది? 2.5 yearsలో గవర్నమెంట్ మేము చాలా అద్భుతాలు చేసినాం అంటున్నారు. ఆర్టీసీని మహాలక్ష్మి లాంటి పథకాన్ని పెట్టి లాభాల్లోకి కూడా తీసుకొచ్చినామని గవర్నమెంట్ చెప్తున్నది. సో మరి మీరు ఎందుకు సాటిస్ఫైడ్గా లేరు? ఇలా అద్భుతాలు అంతటా చేస్తుంది కానీ ఆర్టీసీకి వచ్చే వరకు ఏ ఒక్క అద్భుతం లేదు. తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టడం వలన కార్మికుల మీద పనిభారం పెరిగింది, కార్మికుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇలా విపరీతమైనటువంటి అధిక రద్దీ వలన బస్సుల సంఖ్య పెరగకపోవటం వలన ఒక అనాలోచిత నిర్ణయం, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన ముందు చూపు లేకపోవడంలో ఒక పథకం ఓపెన్ పెట్టినప్పుడు దానికి కావలసినటువంటి సరుకులను కూడా సమకూర్చుకోవటటువంటి బాధ్యత విస్మరించి హుటాహుటిన ఆగమేఘాల మీద ఆ పథకం ప్రారంభిస్తే ఇలా కార్మికులంతా భుజాన వేసుకొని మహాలక్ష్మి పథకాన్ని ఎన్నో అష్టకష్టాలు పడుతూ దాన్ని విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ప్రభుత్వం ఈ కార్మికుల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ ఇంత కష్టపడి ప్రభుత్వానికి మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ కార్మికులకు వచ్చే వరకు మాత్రం ప్రభుత్వం ఎక్కడ స్పందించి ఎలాంటి సహాయం చేసినటువంటి దాంట్లో మాత్రం ప్రభుత్వం లేదు. అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకు సమ్మె చేస్తున్నారు? మా డిమాండ్లు ప్రభుత్వం పెట్టిన డిమాండ్లు, మా డిమాండ్లు కావాలి, అవి ప్రభుత్వ డిమాండ్. ఎన్నికలకు ముందు మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు, ప్రధాన డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు అవి మేము పెట్టినవి కాదు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి డిమాండ్లే ప్రభుత్వం విలీనం చేయమని అడుగుతున్నాం మేము. అదేవిధంగా 2021 వేతన సవరణ చేస్తానన్నారు, 2021 వేతన సవరణ చేయమంటున్నాం. తర్వాత ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతానన్నారు, కార్మికులపై ఆంక్షలు ఎత్తివేస్తానన్నారు, అదే ఎత్తివేయమంటున్నాము. ఇలా ఆర్టీసీని విస్తరిస్తామన్నారు, అభివృద్ధి పాటలో తీసుకెళ్తామన్నారు. మరి అటువైపు కాకుండా ఈరోజు ఆర్టీసీని విస్తరించడం మాట దేవుడేరు, ఆర్టీసీని మొత్తం బిస్తరు కట్టేసి లేకుండా సాగనప్పేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో 26 డిపోలను లేకుండా చేసేసి ఆ 26 డిపోలలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్న విషయం అసలు పాయింట్ ఏంటంటే, అసలు ఆర్టీసీ పుట్టిందే హైదరాబాద్లో. ఓకే, 1932 నిజాం నవాబు కాలంలో పుట్టినటువంటి ఆర్టీసీని, ఈ హైదరాబాద్లో పుట్టినటువంటి ఆర్టీసీని అసలు హైదరాబాద్లో లేకుండా కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అసలు మేము సమ్మె వైపు పోవడానికి ముఖ్య కారణం ఇదే. ఈరోజు మా పూర్వీకులు మాకంటే ముందు తరాల వాళ్ళు పనిచేసినటువంటి ఈ డిపోలను, ఈ డిపో ఆస్తులను, ఈ స్థలాలను మొత్తము ఎవరో నిన్నగాక ఉన్నట్టు వచ్చినటువంటి జేబీఎం ఎలక్ట్రా సంస్థలకు, మెగా కృష్ణారెడ్డి కార్పొరేట్ సంస్థలకు అన్నిటికీ మరి కట్టబెట్టి దారాదత్తం చేస్తూ మమ్మల్ని బలవంతంగా మెడలు బట్టి ఆ డిపోలోకి వెళ్ళగొడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయము? ఈరోజు మేము ఇందుకేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, గత ప్రభుత్వం పోవాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని హింస పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసి ఈ ఆర్టీసీని మొత్తం విధ్వంసం చేస్తుంటే దాని మీద వ్యతిరేకతతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నా మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయని ఒక విశ్వాస నమ్మకంతో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి వాటిని నమ్మి అరే చేస్తారు కావచ్చు అనే ఉద్దేశం మీద మేము ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు అతి భయంకరంగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలల్లా చేయలేనటువంటి ఒక విధ్వంసాన్ని
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లోనే కూకటి వేళ్లతో ఈ ఆర్టీసీని మీరు అంటున్నారు ఆర్టీసీని పెకిలించే ప్రయత్నము, అమ్మే ప్రయత్నము, ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం అని. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది జరిగింది అని వీళ్ళందరూ కొట్లాడారు. ఈ ఒలెక్ట్రాలు లేకపోతే ఈ పెట్రోల్ బంకుల వ్యవహారం ఇదంతా చర్చకు వచ్చింది. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, ఇంకా భయంకరంగా తయారైందా? ఇప్పుడు అంటే ఏ పొజిషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని వాస్తవంగా నేను చెప్తాను 10 సంవత్సరాలలో వాళ్ళు కూడా విధ్వంసం చేశారు, కానీ ఇంత భయంకరమైన విధ్వంసం జరగలేదు. ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు డిపోలు అప్పుడేమో అద్దె బస్సులు తీసుకొస్తే డిపోకు 10-20 బస్సులు ఉండేది. అవి పెద్దగా ఏర్పడకుండా ఉండేది. వాటి వలన కార్మికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డిపోలకు కానీ స్థలాలకు కానీ ఆ బస్సులను బయట పెట్టుకునే వాళ్ళు. ఆ ప్రైవేటు బస్సులను ఏం చేసి ప్రైవేట్ యజమానుల స్థలాలలో వాళ్ళ ఇంటి దగ్గరనో వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థావరాలలో పెట్టుకునేటోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ డిపోలు మొత్తమే వాళ్ళకు ఒప్పచెప్పేసి మమ్మల్ని అల్లకెళ్ళి బయటికి వెళ్ళగొట్టి ఆ బస్సులను మొత్తం లోపల పెడుతున్నారు. ఆర్టీసీ కార్మికులందరినీ అల్లకెళ్ళి మొత్తం కాల్ చేపించి బయట పంపుతున్నారు. అంటే ఇప్పుడు ఆ డిపోలు మొత్తం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల డిపోలు అయిపోయినాయి. అంటే ఎవరి ఎలక్ట్రిక్ బస్సులు? జేబీఎం సంస్థలై, ఎలక్ట్రా సంస్థలై, మెగా కృష్ణారెడ్డి, తర్వాత అతని వల్ల ఉన్నారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ సంస్థ జేబీఎం సంబంధించిన జేబీఎం ఓనరు ఇంటర్నేషనల్ సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు తెలియదు కానీ అది ఇంటర్నేషనల్ కంపెనీ, అది ఇంటర్నేషనల్ మల్టీ కంపెనీ. దానికి సంబంధించి భవిష్యత్ మరి అదేది బీజేపీ పార్టీకి అనుబంధమైనటువంటి సంస్థనా మరి ఏందనేది మాకు తెలియదు. ఆ 2 కంపెనీల చేతిలో బస్ స్టాండ్లు ఉన్నాయా? 2 కంపెనీల చేతిలో డిపోలు దాదాపుగా ఇప్పుడు మీరు లెక్క పెట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎస్యూ డిపో, హైదరాబాద్ 2 డిపో, తర్వాత మియాపూర్ 2 డిపో, తర్వాత వరంగల్ 2 డిపో, సూర్యాపేట డిపో, నల్లగొండ డిపో, తర్వాత హైదరాబాద్ మన కరీంనగర్ 2 డిపో, నిజామాబాద్ 2 డిపో. ఈ డిపోలలో మొత్తం 100 బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సులు ఒక్కటి లేవు. ఆర్టీసీ బస్సులు మొత్తం ఎలాగొట్టి వాళ్ళకి ఏమైనా బస్సులు ఇప్పుడు ఆ బస్సులు తీసుకుపోయి వేరే డిపోలకు ఆ డిపోలు మొత్తం ఖాళీ. ఇప్పుడు వాళ్ళదే, వాళ్ళే అధికారులు జీరో. వాళ్ళే అధికారులు, వాళ్ళే సూపర్వైజర్లు, వాళ్ళే డ్రైవర్లు, వాళ్ళే టెక్నీషియన్స్. అలా ఆర్టీసీకి సంబంధించిన ఒక్క ఉద్యోగి కూడా ఆ డిపోలలో పనిచేస్తలేడు. డిపోలు అట్లా అలా దాదాపుగా ఇప్పుడు ఒక 10-12 డిపోలు ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా నేను ఒకటే చెప్తున్నాం, మాకు ఎలక్ట్రిక్ బస్సుల మీద మాకు వ్యతిరేకత లేదు. మేము కూడా కాలుష్య నివారణ కోరుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం అంటే ఈ యొక్క ప్రభుత్వానికి ఈ హైదరాబాద్ నగరంలోనే 85 లక్షల వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టీఏ సంస్థ ఒక నివేదిక సమర్పించింది. ఫస్ట్ ఈ 85,000 వెహికల్స్ను ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చండి. ఫస్ట్ మీదే కదా ప్రభుత్వము, వాటిని మార్చిన తర్వాత ఆర్టీసీ జోలికి రండి. మా అన్ని తిప్పి కొడితే 2,500 బస్సులు. 2,500 బస్సులు ఎక్కడ? 85 లక్షల వెహికల్స్ ఎక్కడ? మరి వీటికి రానటువంటి కాలుష్యం గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్సులు కొని నడిపించచ్చు కదా. మరి మేము అదే అంటున్నాం. ఒకవేళ అంత ప్రేమ ఉంటే మేము అదే డిమాండ్ పెడుతున్నాం. మా డిమాండ్లలో కూడా స్పష్టంగా మొదటి నుంచి మీకంత ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వ పాలసీని మీరు మార్చి అక్కడ వారితో ఒప్పించి మీరు అద్దెకు తీసుకొచ్చి మాకు ఇచ్చడానికి రండి. మీరు అద్దెకేమికి ఎవడైనా ఇస్తాడు? అద్దెకు తీసుకొచ్చి బస్సులు మా ఆర్టీసీలు ఎందుకు పెడుతున్నారు? మీరే సొంతంగా కొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు మరి ఏది జేఎన్ఆర్ బస్సులు ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇచ్చి ఆర్టీసీలకు భారతదేశ వ్యాప్తంగా ఇచ్చిందో మన పబ్లిక్ సెక్టర్లకు, మీరు కూడా ఆ విధంగా ఒక గ్రాంట్ తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థలకు అన్నిటికీ సప్లై చేయండి. లేదా ఆర్టీసీలకే ఆ స్వయం ప్రతిపత్తి కల్పించండి, మేమే కొనుక్కుంటాం. మేము ఆ విధంగా కొనుక్కోవటం వలన ఒక బస్సుకు 36 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు కదా, ఆ సబ్సిడీ ఆర్టీసీకి ఇస్తే ఇంకా వేరే సౌకర్యాలు కల్పించుకోవడానికి ఆ డబ్బులను మేము ఉపయోగించుకుంటాం. ఇంకా బస్సుల సంఖ్య పెంచుకుంటాం, డిపోలను ఆధీకరించుకుంటాం. తర్వాత కార్మికులకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మేము కల్పించుకోవాలి. ఆర్టీసీ భూములు, ఆస్తులు చాలా వేల కోట్ల ఆస్తులు నేను మనం చాలా లక్షల కోట్లు. సో ఆ ఆస్తులంతా సురక్షితంగానే ఉన్నాయా? ఇప్పుడు ఎట్లుంటాయి అన్నట్టు ఇప్పుడు సురక్షిత లేవు. ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం అన్యకాంతరం చేసేసి ఒక ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల బూచి చూపెట్టి వాటికి దారాదత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న వరంగల్ 2 డిపోలో హెల్త్ క్యాంప్ ఆర్టీసీ ఆధ్వర్యంలో వరంగల్ 2 డిపోలో ఎప్పుడైనా పెట్టుకుంటేది. హెల్త్ క్యాంప్ పెట్టుకోవడానికి మా సూపర్వైజర్స్, మా సిబ్బంది పోతే ఈ జేబీఎం సంస్థ వాళ్ళు ఎల్లగొట్టారు. ఇది మా డిపో, ఇది మేము ఆక్రమించుకున్నాము, ఇది మాకు ఇచ్చిండ్రు, ఇలా మీరు ఎలాంటి కార్యకలాపాలు చేద్దని చెప్పేసి వాళ్ళని ఎల్లగొడితే దిక్కుదోచని స్థితిలో వాళ్ళు పోయి వరంగల్ 1 డిపోలో పెట్టుకున్నారు. వరంగల్ 2 డిపోలో పెట్టుకోవాల్సినటువంటి హెల్త్ క్యాంప్ను
వాళ్ళు తీసుకుపోయి వరంగల్ 1 డిపోలో పెట్టుకున్నారు. ఇది వాస్తవమా కాదా? మీరు ఇప్పుడు వరంగల్ 2 డిపోలో ఆర్టీసీ కండక్టర్లు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కండక్టర్లు మాత్రమే ఉన్నారు. ఉంటారు. మహాలక్ష్మిలో ఎక్కే బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్లకు, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే కండక్టర్లు ఉన్నారు. మిగతా ఇవన్నీ ఇది ఈ మన ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఓఎంఎస్ సర్వీసులు అవన్నీ, వాటికి కండక్టర్లు ఉండరు, కేవలం డ్రైవర్లే ఉంటారు. కంట్రోలర్, మిగతా టెక్నికల్ సిబ్బంది అంతా వాళ్ళకి సంబంధించిన ఆర్టీకి సంబంధించిన రిక్రూట్ చేసుకున్న వాళ్ళు మొత్తం రిక్రూట్మెంట్ చేసుకున్నది కూడా వాళ్ళే, సూపర్వైజర్లు వేరే. మరి డిపో తెలంగాణ ప్రజలది కదా, తెలంగాణ ప్రజలది. తెలంగాణ గ్యారేజ్ మొత్తం ఆ ప్రజలదంతా తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళకు కట్టబెట్టి ప్రైవేటు జేబీఎం సంస్థలు. పెట్రోల్ బంకులు ఎవరి చేతిలో ఉన్నాయి? పెట్రోల్ బంకులు కూడా మొత్తం వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ చేతులే. ఇలా ఆర్టీసీ చేతిలో ఏమి లేవని ఒక పక్క పెట్రోల్ బంకులు, ఒక పక్క అవుట్ సోర్సింగ్ నియామకాలు, ఒక పక్క సెక్యూరిటీ అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ విభాగం మొత్తం డిపోలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం కూడా అవుట్ సోర్సింగ్, బస్ పాసులు, కౌంటర్స్ అవుట్ సోర్సింగ్, తర్వాత ఇదేంటిది కార్గో కూడా అవుట్ సోర్సింగ్ అంతా ప్రైవేట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? ఇది దాదాపుగా ఒక సంవత్సరం కాలంలో చాప కింద నీరు లెక్క చేసుకుని ఎవరు ఈ వ్యవహారం అంతా చేసేది ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎవరు దీని వెనకాల మాస్టర్ మైండ్ ఎవరిది? మాస్టర్ మైండ్ అంటే ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యానికి ప్లస్ మంత్రి గారి అనుమతి లేకుండా ఏమైనా జరిగాయి కదా సార్. పొన్నం ప్రభాకర్ మంత్రి, మా వారి ఆధ్వర్యంలో ఎండి సజ్జనార్ ఉండే, ఇప్పుడు ఆయన కొత్త ఆయన. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం, ఎండి గారు ఎవరైనా మారచ్చు, ఆర్టీసీ యాజమాన్యం ఉంటుంది కదా. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికెక్కడ. ఇంత విచ్చలవిడిగా ప్రభుత్వం చేయడానికి మీ యూనియన్ల లోపం ఏమి కారణం కనిపిస్తలేదు? మీద ఒక దుకాణం అయింది, ఇంకో జేఏసీ అని ఇంకొక ఆయన మీ దాని కింద 7 ఉన్నారంటే అలా దాని కింద 6 సంఘాలు ఉన్నాయని ఆయన అంటున్నాడు. మీరు కలిసికట్టుగా లేకపోవడం ఇంతవరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది యూనియన్లు మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని, ఇంతవరకు ఆ హామీని కూడా నెరవేర్చలేకపోతున్నారు కదా. మీ పోరాటంలో ఏమన్నా వైఫల్యం ఉందా? మా పోరాటంలో వైఫల్యం లేదండి. కొన్ని సంఘాలు జేఏసీకి పేరు చెప్పుకొని ఎక్కడ కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసింది లేదు, ఉద్యమాలు చేసింది ఏం లేదు. ఇలా ఉద్యమించేది, పోరాటం చేసేది, కార్మికుల మధ్యన ఉండి అనునిత్యం సమస్యల మీద కొట్లాడేది ఈ జేఏసీనే. ఈ జేఏసీకి ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక నిబద్ధత ఉంది, పోరాట పటిమ ఉన్నది. కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను పరిష్కరించేటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ జేఏసీ ముందుకు పోతున్నది. సరే, వాళ్ళ గురించి ఇప్పుడు విమర్శ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ జేఏసీకి మద్దతు ఇచ్చారు, ఈ సమ్మెకు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు. ఇది కేవలము యూనియన్లను ఎన్నిసార్లు విజ్ఞప్తులు యూనియన్లు చేసినా కూడా ఈ యూనియన్ల విజ్ఞప్తులు అన్నిటినీ యాజమాన్యము, ఇటు ప్రభుత్వము బేషరతుగా వాటిని తిరస్కరించడం వలన మా కాగితాలు మొత్తం చెత్తబుట్టలో వేయటం వలన ఈ సమస్యలు మొత్తం ఈ విధంగా పేరుకపోయి ఈరోజు ఇష్టారాజ్యంగా వివరిస్తారు. అంటే ఇప్పుడు యూనియన్లను దగ్గర రాకుండా చేసి మా నోళ్ళు నొక్కి, మా గొంతులు నొక్కి వీళ్ళు చేయదలుచుకున్న ఈ యొక్క సంస్కరణలు మొత్తము ఈ ఆర్టీసీకి చేయదలుచుకున్నటువంటి ఒక నష్టం మొత్తం, నిర్వీర్యం మొత్తం మమ్మల్ని దగ్గర రాకుండా యూనియన్లను ఇప్పుడు అందుకే కాబోలు యూనియన్లు ఇస్తే వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలను ఎదిరిస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం కావాలని యూనియన్లను అనుమతించకుండా మా మీద ఉక్కుపాదం మోపుతుంది. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మె చేసుడేనా? ఖచ్చితంగా 100%. డిస్కషన్స్ ఏం జరగలేదా? డిస్కషన్స్ జరగలేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు. పేపర్లో వచ్చింది, నిన్న మొన్న మాట్లాడారు ఎండి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి అని అంటున్నారు. అవి ఆ చీకటి చర్చల గురించి మాకు తెలియదు. మీరు పోలేదా? మేము పోలేదు, అసలు మిమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఇంతవరకు పిలవలేదు. ఆ చీకటి చర్చలు ఏందో, ఎవరెవరు పోయారో మాకు తెలియదు, ఆ రహస్య మంతలాలు ఏందో తెలియదు. మరి ప్రభుత్వము మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు మాకు. ప్రభుత్వం అనుకుంటుంది సంఘాలే లేవు, యూనియన్లే లేవు, ఇంకా వాటిని పునరుద్ధరించలేదు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రైవేట్ ఆర్మీనో ప్రైవేట్ సైన్యం కిందనే చూస్తున్నారేమో వాళ్ళు కూడా. ఇప్పుడు సంఘాలు మాటని కార్మికులు విన్నారని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. ఇవాళ కార్మిక సంఘాలు లేవనే అధికారము ఈ ముఖ్యమంత్రికి లేదు, ప్రధానమంత్రికి లేదు, భారత రాష్ట్రపతికి లేదు. ఇది భారత రాజ్యాంగంలో 1926 ఐడి యాక్ట్లో పుట్టినటువంటి కార్మిక చట్టం. ఇది ఒక యాక్ట్. ఇది ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది పుట్టినప్పుడు వీళ్ళు పుట్టలే, అసలు భారతదేశానికి స్వతంత్రమే రాలేదు. కాబట్టి వీటిని రద్దు చేసే పవర్ ఎవరికి లేదు. మాకు యూనియన్ లేకపోతే మరి లేబర్ డిపార్ట్మెంట్, కార్మిక శాఖ మమ్మల్ని చర్చల కిందకి పిలిచింది, మాకు ఈ లెటర్లు ఎందుకు ఇచ్చింది, మీకెందుకు పంపింది, కన్సల్టేషన్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసింది, మాకు లేఖలు ఎందుకు రాసింది. ఇలా నోటి మాటతోనే గత కేసీఆర్ గారు మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది లెటర్, లేబర్ కమిషనర్ మాకు ఇచ్చిన లెటర్, మాకు ఇచ్చిన లెటర్ అధికారికంగా మా సంఘాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా. కాబట్టి మొండి వైఖరి. మరి వాళ్ళకి ఏమున్నదో మమ్మల్ని
ప్రభుత్వమే మమ్మల్ని సమ్మె వైపుకు ఉసిగొల్పేటువంటి పరిస్థితి చేస్తుంది కానీ మేము అనుకుంటున్నాం. ఏ స్థాయిలో ఉంటది ఈ సమ్మె? మొన్న ఈ సకల జనుల సమ్మె 50 రోజులు చేశారు కేసీఆర్ గవర్నమెంట్. ఆ స్థాయిలో ఉంటుందా? అంతకు మించి ఉంటుందా? అంతకు మించి ఉంటుంది. పక్కా చూడండి, ఈ సమ్మె ఎవ్వరు ఊహించని విధంగా జరుగుతుంది. కార్మికులు చేయమంటున్నారా మిమ్మల్ని? కార్మికులు కాదు, కార్మికులే మా యూనియన్లకు నాయకులను ఏం చేస్తున్నారు ఇంకా మీరని అడుగుతున్నారా? యూనియన్ నాయకుల కంటే మించి ఒక్కొక్క కార్మికుడు ఒక్కొక్క నాయకులు మళ్ళీ రేపు ఉద్యమంలో ఉంటారు. ఇవాళ ఒక్కొక్కటి ఆర్టీసీ చరిత్రలో ఎవరు ఊహించని విధంగా ప్రత్యక్ష పోరాటాలు ఈ ఆర్టీసీలో జరుగుతాయి. మొన్న అవకాశం కల్పించారు కదా, ప్రమాద బీమా, సాధారణ మరణానికి కూడా 10 లక్షలు ఇస్తామని, ఇంకో హెల్త్ పాలసీ ఏదో ఇంప్లిమెంట్ చేస్తామని రకరకాలుగా పెట్టినట్టున్నారుగా. రగన్న అది బ్యాంకులు ఇచ్చేదాన్ని కూడా మీరు చెప్పుకోవడం అనేది, బ్యాంకులు అది ఎవరికైనా ఇస్తుంది. సింగరేణి వాళ్ళు ఇచ్చిండ్రు, అది మీరు ఏదో ఆర్టీసీ ఇచ్చింది కాదు. అదొక దాని పాలసీ, దానికి ఒక పద్ధతి పెట్టిండ్రు. సహజ మరణాలకు కూడా ఈ యొక్క మా బ్యాంకులో ఈ అకౌంట్ ఉంటే, ఈ యొక్క ఏటీఎం ఈ కార్డులు ఉంటే, ఈ యొక్క పద్ధతులలో అదొక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అది అందరికీ వర్తిస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు సింగరేణి వాళ్ళకి ఇచ్చారు, గతంలో వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగస్తులు సమ్మె చేద్దామని జేఏసీ ఇదన్నప్పుడు కూడా నన్ను ఘోషణ పైసల్లో ఏం చేస్తారో చేసుకోండి అనే కాడికి వచ్చిన పరిస్థితి. మీకు కూడా అదే ఆన్సర్ వస్తుందేమో. వస్తే మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం. అన్నగారు మీరు మంచిగా గుర్తు చేసిండ్రు. ఇలా నీకు కోసే పైసలు లేనో నువ్వే ఇలా వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో దాన్ని మీరు ఎట్లా విలీనం చేసుకున్నారు, టేక్ ఓవర్ చేసుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి. మీ దగ్గర కోసిన పైసలు వెళ్ళినప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి, మూసీ ప్రక్షాళన మీద లక్షల కోట్లు మీరు ఎట్లా వెచ్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతరత్ర వాటికి రకరకాలుగా మరి డబ్బులను మీరు ఎట్లా వెచ్చిస్తూ ఉన్నారు. ఇలా బడ్జెట్లో ఇది ఇంకొకటి, ఆర్టీసీ ఇది ఆర్టీసీ రంగం అనేది ఒక సేవా రంగం. దీని మీద కొన్ని లక్షల కోట్ల ప్రయాణికులు ఆధారపడినటువంటి సంస్థ ఇది. మరి దీని పట్ల మీరు ఎందుకు వివక్ష చూపెడుతున్నారు? ఈ ప్రజా రవాణా సంస్థను మీరు ఏమంటున్నారు? ఎక్కడ పెడుతుంది? మేము ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఈ మూడు అని చెప్పేసి మీరు పదే చెప్తున్నారు కదా. మరి ఈ ఆర్టీసీ అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మీరు బడ్జెట్లో ఎన్ని కేటాయించారు? కొత్త బస్సులకు కానీ, కొత్త నియామకాలకు కానీ, ఈరోజు ఆర్టీసీని విస్తరించడానికి కానీ, బస్ స్టాండ్లలో ఆధునీకరించడానికి కానీ, ప్రయాణికులకు మేలైన సౌకర్యం కల్పించడానికి కానీ మీ దగ్గర ఏం ప్రణాళిక ఉందో, ఏం చేస్తుందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఒక 1% కూడా ఒక పని జరగలేదా? ఒక పని కూడా. ఈరోజు ఒకటి చెప్పుకుంటారు. 21% పే స్కేల్ 2017లో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యంది, మేము ఇచ్చినామని చెప్పేసి ఒక గొప్ప మాట చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఎస్, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 16% ఐఆర్ ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 16% ఐఆర్ ఇచ్చింది మొన్నటిదాకా, వీళ్ళు పిఆర్సీ చేసేంత వరకు. వీళ్ళు ఆ 16కు ఒక 5 కల్పించారు తప్ప, వీళ్ళు ఏదో పెద్దగా మాకు వేల కోట్లు వెచ్చించి మాకు ఇచ్చినటువంటి అది లేదు. మళ్ళీ అది ఇచ్చి హెచ్ఆర్ఏ తగ్గించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వాళ్ళకి హెచ్ఆర్ఏ తగ్గించాం కాబట్టి మీకు హెచ్ఆర్ఏ తగ్గించారు అని చెప్పేసి మాకు హెచ్ఆర్ఏ తగ్గించారు. అసలు మేము ప్రభుత్వం ఉద్యోగులమే కానప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు అయ్యినప్పుడు వాళ్ళకు మాకు కంపేర్ చేసి మా హెచ్ఆర్ఏ తగ్గిస్తారండి. అంటే ఈ చేత ఇచ్చి ఈ చేత తీసుకున్నారు తప్ప వాళ్ళు మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నది లేదు. ఇదంతా బూటగా ప్రచారం. థామస్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ విలీన ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? అసలు ఇది మీ డిమాండ్స్ లో ఉందా? విలీన ప్రక్రియ ఉంది. గత ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసి తర్వాత గవర్నర్ దగ్గర చట్టం చేసిన తర్వాత అపాయింటెడ్ డే ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. మేము వస్తే తప్పకుండా ఆర్టీసీలో మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతను పెట్టారు. దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులని మేము విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళ బకాయిలు ఇస్తాం, ఇదంతా సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా ఇస్తాం, ఆర్టీసీని ఆధునీకరణ కొత్త బస్సులు కొని మేమే చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇచ్చి సర్వీస్ కండిషన్లు వాళ్ళకున్న రూల్స్ కూడా ఇస్తాం, అట్లాగే యూనియన్లు కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. దాని తర్వాత వాళ్ళు గెలిచిండ్రు, మేము ప్రచారం చేసినాం, గెలిచిండ్రు, వాళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు, చేసినాం. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో వీళ్ళంతా వారియర్స్ లాగా పనిచేసారు, ప్రచారం చేశారు కాబట్టి మేము గెలిచినాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వాలి, నేను 3 నెలలు 4 నెలల్లో వీళ్ళకి చేస్తా అన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా దాని మీద మాట లేదు. దాన్ని అడుగుతున్నాం, మీ స్టాండ్ ఏంది? మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంది? మీరు ఇస్తారా, ఇయ్యరా? ఇయ్యకపోతే ఎందుకు ఇస్తారంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ 2 తప్ప, పొన్నం ప్రభాకర్ ఆ 2 తప్ప అన్ని చేస్తాం. ఏ 2? ఒకటేమో విలీనం చేయం, రెండోది యూనియన్లు ఇస్తాం అని చెప్పిండ్రు.
ప్రభుత్వ ఉద్యోగులకు మీరు ఆ రోజు ధర్నాలు చేసినప్పుడు వీళ్ళంతా వచ్చారు కదా. అందరు వచ్చిండ్రు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు కదా, సింగరేణి వాళ్ళకి ఇచ్చారు, నేను ఎలక్షన్ పెట్టి ఇచ్చాను, ఎలక్ట్రిసిటీలో ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు, టీచర్లకు ఇచ్చారు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మాకు ఇవ్వమంటే లేదు. అంటే ఈ ఆర్టీసీని ఇప్పుడు చెప్పినట్టుగా అన్యాక్రాంతం చేయదలుచుకున్నారు. దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కంకణబద్దులై యూనియన్ ఉంటే అడ్డం వస్తూ ఉన్నటువంటి ఒక నాటకం వీళ్ళు ఆడుతూ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, మీ విధానాలు వేరు. వాళ్ళేమో నువ్వు ఈ కార్పొరేట్ సంస్థల ద్వారా బస్సులు ఇస్తే వీళ్ళు దాంట్లో ఏజెంట్ లాగా మాకు ఇప్పిస్తాము. దానివల్ల వీళ్ళు ఏం ప్రయోజనం పొందుతున్నారో మాకు తెలియదు. రెండోది, ఆ బస్సుల మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళే పనిచేయాలి, పర్మనెంట్ ఉద్యోగులు చేయకూడదు. ఒక బస్సు మనం కొంటే 4-6 ఉపాధి వస్తుంది, ఇక్కడైతే అది లేదు. జాబ్ క్యాలెండర్ మేము ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఇంతవరకు 16-17 వేల మంది రిటైర్డ్ అయితే ఒక ప్రమోషన్ ఇవ్వలేదు, ఒక జాబ్ కూడా ఇవ్వలేదు, ఒకటి కూడా ఇవ్వలేదు. కాంట్రాక్ట్ చచ్చిపోయిన వాళ్ళ పిల్లల కోసం నాకు 60 ఏళ్ళ ఆర్టీసీలో ఎప్పుడు ఇచ్చినా అపాయింటెడ్ రెగ్యులర్గా ఉంటుంది, సింగరేణిలో కానీ గవర్నమెంట్లో కానీ. మాకు కన్సల్టెంట్ పే అని చెప్పి 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే అన్నాడు, అది పాపం. దాన్ని మేము గట్టిగా మాట్లాడుతుంటే 2 ఏళ్ళు చేసింది. కానీ అపాయింట్మెంటే రెగ్యులర్ చేయాలని చెప్పి మేము అంటాము. ఇక వాళ్ళు చేసింది ఏముంది? 2 రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్ సెటిల్మెంట్ ఇవాళ 16 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్లు అన్నీ రాలేదు. ఇప్పుడు అవుతున్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. గ్రాట్యుటీ 40 డేస్లో ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇచ్చే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. అవి ఇవ్వకపోగా ఇవాళ మెయిన్గా ఈ ప్రభుత్వం ఏంటంటే మేము అన్నీ చేసినాం, అంతా చేస్తున్నాం, బస్సులు ఇచ్చినా అని మొన్న అసెంబ్లీలో షో చేశారు. ఇప్పుడు మహిళలకు కూడా ఏదో కార్పొరేషన్ బస్సులు ఇచ్చిన వాళ్ళని అంటే వాళ్ళకేమో బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి బస్సు ఇప్పించి వాళ్ళకి 8.5% అక్కడ ఇప్పించి ఆర్టీసీ దగ్గర 14% పిండి వాళ్ళకి 75,000 చొప్పున ఇస్తా అంటే ఆర్టీసీ డబ్బులు తీసి ఆర్టీసీని తీసి వాళ్ళు పేరు తెచ్చుకుంటా ఉన్నారు. రెండోది మహిళా పథకం అన్నారు. మహిళా పథకానికి ప్రతి నెల 350 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. 350 కోట్లు మాకు ఇస్తా అన్న వాళ్ళు ఇలా ఎంత ఇచ్చారు? మేము వైట్ పేపర్ వేయమంటున్నాం. ఇలా వైట్ పేపర్ ఎంత ఇచ్చారు? అసలు పథకం పెట్టిన కానీ సోనియా గాంధీ బర్త్డే పేరు మీద మీరు పెట్టారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత మేము టికెట్లు ఇచ్చినాం? 10,000 కోట్లు అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇవాళ ఇవ్వలేదు. అవే మాకు ఇప్పుడు దాదాపు ఇంకా 2,000 కోట్లకు చిల్లర మాకు రావాల్సి ఉంది. ఫ్రీ బస్ బకాయిలు ఉన్నాయా? ఫ్రీ బస్ బకాయిలు అంటే ఫ్రీ బస్ మహిళా పథకానికి రావాల్సినవి. ఇలా మహిళా పథకం అంటే ఎక్కడ ఉంది? మేము టికెట్ ఇస్తున్నాం, తీసుకుపోతున్నాం, ఈ పథకాన్ని మాకు ఇవ్వాల్సిందే కదా. అది నువ్వు సొంతంగా ఇచ్చింది కాదు, ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదు. మరి దాన్ని మేము అది ఇస్తున్నాం కాబట్టి మీరు లాభాలకు వచ్చినారు. ఇవాళ నువ్వు బడ్జెట్లో రూపాయి పెట్టలే. తర్వాత పిల్లల బస్ పాసుల రియంబర్స్మెంట్ నువ్వు ఇస్తలేవు, అన్ని ప్రభుత్వాలు ఇచ్చారు. వికలాంగులు ఇస్తలేవు, విలేకరులు ఇస్తలేవు. ఇంకా ఇవాళ బస్సులన్నీ పార్టీలకు పెట్టుకుంటున్నారు. అవి కూడా ఎట్లా పోతున్నాయి అనేది మీరు చూస్తే తెలుస్తుంది. ఇవంతా కూడా ఆర్టీసీని దోచుకుంటున్నారు తప్ప మా దగ్గర పైసలు మమ్మల్ని తీసుకునే పరిస్థితి ఉంది. ఇలా ప్రమోషన్లు లేవు, పనిభారం పెరిగింది, హఠాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, నిర్బంధంలో డ్యూటీలు ఉన్నాయి, లీవులు వేధింపులు 100% కంటిన్యూ అయితేనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. కార్మికుల చావులు కూడా పెరిగినాయి, హఠాన్ మరణాలు. ఇవాళ డ్రైవర్లు 8 గంటలు చేసేవాళ్ళు చట్టాలు లేవని చెప్పి 16 గంటలు 18 గంటలు 21 గంట పనిచేయడం వల్ల బతుకులు ఉండవు. చాలా ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంత చేయరు ఇది. రెండోది ప్రజా రవాణాకి మీ పాత్ర ఏంది? మీ ప్రజా రవాణా దేశంలోనే రాష్ట్రంలోనే అందరు ఇస్తారు. మరి ప్రజా రవాణాకి ప్రాతినిధ్యం ఏది? ఇలా మహాలక్ష్మిలని ఒక్క బస్సులో 170 మంది 160 మందిని కుక్కుతా ఉన్నాం. టికెట్లు ఇచ్చే పరిస్థితి కండక్టర్ లేదు, పద్మవ్యూహంలో అభిమన్యులాగా. మరి వాళ్ళు ఎక్కడ నిలబడాలి? ముండ్ల పిల్ల పాపలు ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లా ఉంటారు. మేమేమంటున్నాం? వాళ్ళకి బస్సులు పెంచండి. బస్సులు పెంచమంటే తక్కువ బస్సులు పెట్టి బస్సులు కొనిచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది అంటే అసలు మీ పాత్ర ఏంది? మహాలక్ష్మి పథకాన్ని పెట్టి మీ కీర్తి కిరీటంలో కలికి తురాయిలాగా మేము చేసినాం. ఇవాళ మా వల్లనే మీకు పేరు వచ్చింది. మీరు మిగతా చాలా పథకాలు పెట్టారు, అవన్నీ ఫెయిల్ అని అందరు జనాలు అంటున్నారు. మేము పెట్టిన దాంట్లో మీరు పాస్ అయినప్పుడు దాని మీద ఆర్టీసీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ 90 రోజుల పండుగ చేస్తూ ఉన్నారు మీరంతా. మరి ఆర్టీసీ వాళ్ళు నేర్పిస్తూ ఉంటే బజార్ని ఎందుకు వేసారు? చర్చలకు ఎందుకు పిలువరు? మీ డిస్కషన్కే పిలువలే. అధికారులను కూడా ఆర్టీసీ అధికారులను కూడా పోవద్దని చెప్పి ఆపినట్టుగా మాకు తెలుస్తా ఉంది. లేబర్ యూనియన్లు లేవంటే యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ యాక్ట్ కింద ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి రద్దు చేసేది ఉండదు, ఆస్తులు తీసుకునేది ఉండదు. కేవలం లీజ్ అనే దాంతో 100% సమ్మె జరుగుతుంది. ఇది బ్రహ్మాండమైన సమ్మె జరుగుతుంది. తాడో పేడో తెలుసుకుంటాం. ఇది తప్పకుండా ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి అర్ధరాత్రిలోపు ఏమైనా డిస్కషన్ పిలుస్తారని మేము ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. పిలిచినా ఏదో చేస్తారని కాదు, కాలయాపన చేసే పని ఉంటుంది తప్ప చిత్తశుద్ధిగా పిలిచి చేస్తారన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి ప్రజల మద్దతు ఉంది, ప్రజా సంఘాలది ఉంది, మా కార్మికులది ఉంది, అందరూ కూడా మద్దతు ఉంది. కాబట్టి సమ్మె చేస్తేనే ఆర్టీసీ బాగుపడుతుంది. లేకపోతే ఇది ప్రభుత్వం మొన్నటికి మొన్న హైదరాబాద్ వాళ్ళందరినీ మీరు వేరే జిల్లాలకు పోండి అని ఆప్షన్ ఇచ్చారు. 4,500 మంది డ్రైవర్లు ఎక్కువైనారు. ఇంకా మాకు ఈ బస్సులు వచ్చినట్టుంటే
ఎవరు కూడా మెకానికల్ వాళ్ళు అక్కర్లేదని చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. దాన్ని ఆపాలని చెప్పి మనం పెడతా ఉన్నాం. రేపు ఇంకా ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, నేను దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈవీ బస్సులు పెట్టు, కానీ నువ్వు కొనియవు, అమ్మ పెట్టదు అడక తిన్నట్టుగా నువ్వు పెట్టవు, నువ్వు కొనియవు, నువ్వు పెట్టి ఇలా బీజేపీ ప్రభుత్వ విధానాన్ని కొనసాగించి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఉద్యోగాలు ఉండవు ఆర్టీసీ ఇంకో 2-3 ఏళ్లలో. ఈ 2-3 నెలల్లో రిక్రూట్మెంట్ లేదు, పాత ఉండరు. తర్వాత ఉన్నోళ్ళని కూడా బయటకు వెళ్ళగొట్టి ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ ఉంటారు. ఇప్పుడు వచ్చిన డ్రైవర్లు అంతా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఆ బస్సులో మేము చేసే వాళ్ళు డ్రైవర్ కమ్ కండక్టర్ చేస్తా ఉన్నారు. కేవలం కండక్టర్ ఏంటంటే 170-180 మంది ఎక్కుతుంది కాబట్టి డ్రైవర్ క్లియర్ అదని తాత్కాలికంగా కండక్టర్లు ఉన్నారు. వీళ్ళని కూడా 2 బస్సులు పెరిగిన తర్వాత మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి ఉంటా ఉన్నారు. డ్రైవర్లు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఉన్నారు. రాణిగంజ్ డిపోలో బయట నుంచి మహారాష్ట్ర తీసుకోవాలి, తెలుగు రాదు. అరే క్యారోకనే నయమాలు మాట్లాడు, యాక ఆగే జారా నయమాలు మాట్లాడు, ఏదైనా నయమాలు తప్ప వేరే మాట రాదు. రాణిగంజ్ డిపోలో డ్రైవర్లు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ కండక్టర్ చెప్తాడు, కండక్టర్ ఉన్నాడుగా చెప్తాడు. ఇంకోటి ఇప్పుడు ఉన్న ఈవీ బస్సులల్లో ఎక్కువ అంటే 50 మంది కంటే ఎక్కువ పడతారు. ఇప్పుడు అదే మా బస్సులు అయితే 150 మంది పడతారు. ఈవీ బస్సుల్లో 32 సీట్లు ఉంటాయి. ఇల్లు పడతావు 20 మంది ఇల్లు పడతారు. అంతగానే ఎక్కువ లేరు. పోదు గుంజదు ఒకటి. ఇంకోటి అది డోర్ ఓపెన్ అయితేనే తప్ప బస్సు నడవదు. డోర్ ఆపితేనే, డోర్ తీస్తేనే బస్సు పోతుంది. డోర్ బంద్ చేయాలి, డోర్ బంద్ చేస్తే ముందుకు పోతుంది, లేకపోతే ఆడనే అవుతుంది బస్సు. ఇట్లాంటి సిస్టంలో ఈ రాణిగంజ్ డిపోలని రాష్ట్రం మీద అదే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రెండోది ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే శక్తి మాకుంది. మాకు మిషనరీ ఉంది, నిష్ణాతులు ఉన్నారు, వర్క్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు మనం మియాపూర్ వర్క్ షాప్ చూస్తే నెలకి 100 బస్సులు చేయవచ్చు. ఆల్రెడీ మనం చేసినాము. ఇవాళ ఉప్పల్ డిపోలో ఉంది. బస్ నెంబర్ AP 11Z7282 నెంబర్ 82 బస్ నెంబర్ ఉప్పల్ డిపోలో బ్రహ్మాండంగా 2.5 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. మేమే చేస్తామని చెప్పినాం. మేము అన్ని ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తాం. ఆ సబ్సిడీ కూడా 36 లక్షలది మాకే ఇప్పించినట్టుంటే ఇక్కడ బస్సులు వస్తాయి, ప్రాధాన్యత వస్తుంది. ఒక్క బస్సు వస్తే 5కి ఉపాధి వస్తుంది, లేకపోతే అంతా పోతుంది కదా. 2.5 సంవత్సరాలు ఎందుకైంది మీరు ధర్నా ఆర్ సమ్మె ఆర్ ఇంకా ఇష్యూస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి? అంటే కొంత డిలే అయిందేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూస్తే మొత్తం ప్రైవేట్ బస్సులు వచ్చేసినాయి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు డ్రైవర్లుగా. ఇంతకాలం ఏం చేసినారు? ఎందుకు లేట్ అయింది? సరే మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, కానీ చాలా డిలే అయిందేమో నాకు అనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో మరి ఆర్టీసీ కార్మికులు నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ బాగుపడతాయనేటువంటిది వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టోకి ఆకర్షితులై ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలనేటువంటిది ఆర్టీసీ కార్మికులు 100% వాళ్ళే మరి మద్దతు ఇచ్చి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఏదైతే 2.5 సంవత్సరాలలో కొంత ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం రాగానే సమస్యల కోసం పోరాడితే బాగుండే ఉద్దేశంతో మరి 2025 సంవత్సరం వరకు కూడా మరి ఊరుకొని 2025 నుంచి కూడా ప్రతి పోరాటం అంటూ, ప్రతి నిరసన అంటూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల మనోభావాలను గుర్తించి ఖచ్చితంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది మరి ఆ ప్రభుత్వంలో విలీనం చేయాలని, మరి ముఖ్యంగా 2021-25 PRC అనేటువంటి అమలు చేయాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది ఎలక్ట్రిక్ బస్సుల వల్ల. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ఏదైతే మీరు గ్యారంటీతో ఆర్టీసీ కొనిచ్చినట్లయితే మేము నిర్వహిస్తాం అనేటువంటిది ఈరోజు ఎక్కడి నుంచో డ్రైవర్లను తీసుకొచ్చి నడపడం కాదు, మరి రిక్రూట్మెంట్ చేసినట్టయితే సంస్థ 3 పూలు 6 కాయలుగా కొనసాగుతుంది. అంతేగాని మరి వేరే డ్రైవర్లతో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే కట్టబెట్టి ఒక బస్సు వెనకాల 30-40 లక్షలు అనేటువంటిది ఈ ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైనది కాదనేటువంటిది ఈరోజు మనం గవర్నమెంట్ విన్నవిస్తూ ఉన్నాం. మరి చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సుల పేర మరి ఏదైతే మేము కానీ మాకంటే పూర్వీకులు కానీ కష్టపడి సంపాదించిన ఆస్తి ఈరోజు మరి ఆర్టీసీకి లేకుండా పోతున్నటువంటి కార్మికుల ఆవేదన ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఏదైతే మరి ఎలక్ట్రిక్ బస్సుల ప్లేస్లో ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టినట్టయితే మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి మరి 3 పూలు 6 కాయలుగా సంస్థను కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా గవర్నమెంట్ను నేను కోరుతా ఉన్నా. మరి అదే విషయంలో మరి యూనియన్ అనేటువంటిది ఒక్క నయా పైసా ఖర్చు లేనటువంటి యూనియన్లో అసలు పోయిన ప్రభుత్వంలో మరి నిరంకుశ వైఖరితో కార్మికులను అనగొక్తే ప్రజాప్రభుత్వంలో కూడా మరి ఈరోజు మరి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా పోయింది. కాబట్టి మరి ఈరోజు ఆర్టీసీలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారం నడుస్తుందా, మరి ప్రజాప్రభుత్వం అధికారం నడుస్తుందా అనేటువంటిది కూడా కార్మికులు
మరి చాలా మరి బాధతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చాలా సమయం ఉంది కాబట్టి ఈ సమ్మె నివారణ చర్యలు చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఏమైనా మాట్లాడతారా? చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీతోని ఈవీ బస్సులు తెమ్మంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏంటండి అసలు? ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈ మన నాన్ పొల్యూషన్ మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో ఈ ఈవీ బస్సులు ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక పాలసీ. అయితే అది కూడా ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒత్తిడి ఏం లేదు, కంపల్సరీ చేయాల్సిన ఒత్తిడి లేదు. ఏ రాష్ట్రం అయితే చేస్తుందో ఆ రాష్ట్రానికి 1000 నుంచి 1500 కోట్లు ఇస్తా ఉన్నది, ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నది. ప్లస్ ఇక్కడ ఈయన కూడా మన కేసీఆర్ కూడా ఆయన తప్పుడు కూడా 500 బస్సులు వచ్చినాయి. అవి ఆర్టీసీ వాళ్ళే నిర్వహించారు, బయట వాళ్ళకి ఇవ్వలే. ఇప్పుడు ఇంతకుముందు మన జేఎన్ఎం వారు బస్సులు చేసినట్టే ఇచ్చారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన 2800 బస్సులు కావాలని కొటేషన్ పెట్టారు. ఎలక్ట్రా ముందు నుంచి ఉంది కదా, పాత గవర్నమెంట్. అదే 500 ఉన్నాయి. 500 కూడా ఆర్టీసీ తీసుకున్నది, అది మళ్ళీ అది తీసుకోలేదు. ఓన్లీ బస్సు కొన్నారు. ఆర్టీసీ చేసి మన ఇక్కడ ఎయిర్పోర్ట్ అక్కడక్కడ ఉన్నటువంటి వాటికి నడిపింది. ఎందుకంటే ఈ పాలసీని ఈ ఇన్సెంటివ్స్ ఆశపడి ఇక్కడ ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు డిపోలు ఆక్రమించి, అప్పుడు ఆ డిపోలు ఎక్కడ ఆక్రమించి అవి చేయలే. ఇప్పుడు డిపోలు ఆక్రమించి హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు 32 డిపోలు ఇంక్లూడింగ్ హైదరాబాద్ 1, హైదరాబాద్ 2 ఏదైతే ఉన్నాయో వీటి మీద వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నది. మొత్తం దీన్ని నిర్వీర్యం చేస్తే ఆ తలకాయ తీసేసిన తర్వాత ఇంకేముంటుంది? హైదరాబాద్ ఉన్నట్టు ఆస్తులను కొట్టేసారు అనుకో ఏముండదు. ఇవాళ అదే చెప్తాను, గత 2 సంవత్సరాల కిందనే మన ఆర్టీసీ ఏదైతే మియాపూర్లో జర్మనీ టెక్నాలజీతో ఇవాళ ఆర్టీసీ కార్మికులు మంచివి నిర్మించారు. మరి అట్లాంటి బస్సుల్లో సామర్థ్యం ఉన్న దగ్గర ఆర్టీసీ నిజంగా మీకు ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఇవి ఆర్టీసీకే ఇచ్చి దాదాపు 2800 బస్సులు అంటే బస్సుకు 36 లక్షల రూపాయలు అంటే దాదాపు 500-600 బస్సులు మన యొక్క పుణ్యానికి వస్తున్నాయి కదా, ఇన్సెంటివ్ మీదనే వస్తున్నాయి. అవన్నీ మరి నీకు ఇచ్చి ఆ ఫండ్స్ కూడా గవర్నమెంట్కు అక్కడ వేరే కేంద్రం మరి వాళ్ళకి మరి ఫైనాన్స్ చేస్తున్నప్పుడు అది ఆర్టీసీకి చేయండి. ఆర్టీసీకి చేస్తే అయిపోతుంది కదా. అది చేయకుండా కేవలం దీన్ని యూనియన్లు ఇస్తే వీళ్ళు నిర్దిష్టంగా కొట్లాడతారు జరగనియరనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం చేస్తుందంటూ మాకు అనుమానం వస్తుంది. అది అనుమానం వచ్చింది కాకనే తీవ్రతరం చేస్తున్నాం. ఏ కంపెనీలు ఉన్నాయి దీని వెనకాల? మెగా ఎలక్ట్రా అనేది మెగా, ఇంకా ఆయన ఇక్కడ జేబీఎం అనేది అది ఎక్కడో పెద్ద కంపెనీ, అది బ్యాక్ ఎండ్ లో ఉంది. అది టేక్ ఓవర్ చేస్తున్నారు. అంటే టేక్ ఓవర్ ప్రభుత్వ హస్తం లేదు, వాళ్ళు టేక్ ఓవర్ చేయరు కదా. అది ఇంటర్నల్ గా వాళ్ళకి ఏం అగ్రిమెంట్ ఉన్నాయా? లేదు. ఇంటర్నల్ అగ్రిమెంట్ మామూలుగా మనం షాప్స్ లీజ్ తీసుకుంటాం కదా, ఆ దాని మీద లీజ్ తీసుకున్నట్టు మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ లో ఉన్న డిపోలు కూడా కొన్ని డిపోలు ఇప్పుడు హెచ్సియు పోయింది, ఇక్కడ హైదరాబాద్ 2 పోయింది, అక్కడ నల్గొండ పోయింది, సూర్యాపేట పోయింది, వరంగల్ 2 పోయింది, కరీంనగర్ 2 పోయింది, ఇప్పుడు నిజామాబాద్ 2 పోయింది. ఇక్కడ రకరకాల డిపోలు పోయినాయి కాబట్టి రాణిగంజ్ పోయింది. ఇప్పుడు అంటే ఒక సిస్టమ్స్ లో వీళ్ళు చేస్తున్నారు దీన్ని. వీళ్ళు కంటిన్యూ ఇంకొక సంవత్సరం ఉంటే హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ వర్కర్ ఉండడు. మేమేమంటున్నాం, మీకు ఒకవేళ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీరు బయట మీ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి కదా, మీ ప్రభుత్వ స్థలాలలో ఇవ్వండి వాళ్ళకు. మా స్థలాలలో మేము ఇన్స్టాలేషన్ చేసి నువ్వు ₹1, ₹2 మీ దగ్గర మేము కలెక్ట్ చేసుకోవాలి అవసరం లేదు. కోట్లాది రూపాయలు అక్కడ పెడతావు, ఇన్వెస్ట్మెంట్ పెడతావు, నువ్వు ఎక్కడ పైసలు లేకుండా చేస్తావు. మీరు వచ్చిన కాంచి కూడా 3 బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లలో ఆర్టీసీకి ఏమన్నా పెట్టారా? ఇంతవరకు గత చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఏ గవర్నమెంట్ అయినా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి నిర్వహణ కోసం కానీ, జర్నలిస్టుల కోసం కానీ, విద్యార్థులే కానీ రకరకాలుగా పెట్టారు. కాబట్టి మీరు ఎందుకు పెడతలేరు? ఇదంతా ఒక గూడుపుటానికి చర్య ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు కూడా ముఖ్యంగా సంస్థను రక్షించుకోవడానికి, ఆస్తులను రక్షించుకోవడానికి ఇప్పుడు మేమైతే మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలా రైట్. థ్యాంక్ యూ అండి. మీరు చెప్తారా? ఒక పాయింట్ ఏమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆర్టీసీని ఆధునిక చేస్తామని చెప్పింది, చెప్పకుండా ప్రైవేట్ చేస్తుంది. ఈరోజు కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, ఎలక్ట్రిక్ బస్సులు, అందులో భాగంగానే మాకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో తీసుకుంటే రాణిగంజ్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, హైత్నగర్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఈ 5 డిపోలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి. వాళ్ళు డిపోలు పోగా వాళ్ళకి మనల్ని ఎంప్లాయీని కూడా రాణించే పరిస్థితి. అంటే జాగాలు వాళ్ళకి ఇచ్చిర్రు ఫ్రీగా. అంటే నీకు ఆ జాగా ఎవరిది, ఎంత విలువ చేసిన విలువలు కిరాయి లేకుండా వాళ్ళకు కరెంట్ కూడా మనమే పెట్టి ఒక్కో డిపోలు 4 కోట్లు పెట్టి కరెంట్ వేయించి వాళ్ళకి బస్సులు ఇవ్వడం ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ 1932లో పుట్టినటువంటి ఆర్టీసీ, జహీరా బేగం మీద పుట్టినటువంటి ఆర్టీసీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో జెడ్ అనేది కనిపించకుండా
మరి తీసేసే పరిస్థితి. ఈ ఎలక్ట్రిక్ బస్సులకు అన్ని ప్రైవేట్ కాబట్టి అవి జెడ్ రాదు, Okay. డిపార్ట్మెంట్ బస్సులు అయితేనే వస్తాయి నెంబర్ ప్లేట్ మీద నంబర్ ప్లేట్ మీద. ఇలా జెడ్ అనేది తీసేస్తే విలువ లేని పరిస్థితి, ఆ ఆర్టీసీ అనేది విలువ ఉండదు. Okay. జెడ్ అంటేనే విలువ. జెడ్ ఎట్లా వచ్చింది? జెడ్ 1932లో నిజాం పరిపాలనలో వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ కోడలు నడుచుకుంటూ పోతుంటే జహీరా బేగం అనే పేరు మీద ఈ బస్సులు కొన్నారు, బయట నుంచి తెప్పించారు. ఆ బస్సులకు జెడ్ అనే నంబర్ పెట్టారు. ఆ జెడ్ ఇప్పుడు 94 సంవత్సరాల నుంచి కంటిన్యూ జెడ్ ఉంటుంది. జెడ్ ఉంటుంది. జెడ్ లేకుండా నంబర్ ఉండదు. జెడ్ లేకపోతే ఆర్టీసీ కాదు. అదే ఆ పరిస్థితి ఇవాళ ఈ ప్రైవేట్ బస్సుల వల్ల ఆ జెడ్ను తీసేసే పరిస్థితి వచ్చింది. జెడ్ను తీసేసే ఆర్టీసీకి విలువ ఉండదు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రైవేట్ బస్సుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి బస్సులు అన్నీ తీసేసి ఉన్న స్టాఫ్ను బయటకు పంపించడము, మొత్తం ప్రైవేట్గానే చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి. మేము దానికోసం పోరాటం చేస్తున్నాం. 80% మా పూర్వీకులు సంపాదించిన ఆస్తులు అట్లనే ఉండాలి. రేపు రాబోయే మా తరాల మా పిల్లలకు కూడా ఆర్టీసీ ఉండాలి. ఇంకోటి, ఈ ఆర్టీసీ రాష్ట్రమంతా తిరగాలి. మారుమూల ప్రాంతాల్లో అర్జన గిరిజన బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవాలంటే బస్సు కావాలి. అక్కడ ఉండే ఆడవాళ్ళు మారుమూల ప్రాంతాలు ఉండేవి. మరి అక్కడ మన బస్సు పోతుంది, గుంతలున్న వంపులు వరలున్నా బస్సు పోతుంది. అదే ప్రైవేట్ బస్సులు నడపడు అక్కడ. కాబట్టి ఈ ఆర్టీసీ ఉంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఇలా అప్పుడు ఆ బస్సులలో తిరిగిన వాళ్ళు ఇలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, కలెక్టర్ అందరు తయారయ్యారు. ఆ బస్సుల వల్లనే ఈరోజు ఎవరు కాదంటారు. కాబట్టి ఆ రకంగా మేము ఈరోజు సమ్మె కూడా అదే చేస్తున్నాము. ఆర్టీసీని కాపాడుకోవడం మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఆర్టీసీ సమ్మె ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కాబోతున్నది. ఆ లోపల ప్రభుత్వమైన చర్చలు జరుపుతుందేమో చూడాలి. కానీ చాలా భయంకరమైన కుట్ర కనబడుతున్నది. ఆర్టీసీ ఆస్తులని అమ్మేసే కుట్ర ఒకటైతే, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేకుండా పాత ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నారు, కొత్త ఉద్యోగాలు లేవు, కొత్త ఏసీ బస్సులు బయటి ప్రైవేట్ కంపెనీలను ఎంటర్ అవుతున్నాయి, డిపోలను కూడా వాళ్ళకి అప్పచెప్తున్నారట. సో దీని మీద థరో ఎంక్వైరీ చేయాలి, థరో వీడియోస్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలే కాదు, ఈ టోటల్ ఆర్టీసీని అమ్మేసే లేపేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. ఇది ప్రజా రవాణా, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఇది ప్రజలు కూడా బాధ్యతతో దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇది కాపాడుకోకపోతే ప్రైవేట్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి మనకి ఎంటర్ అయిపోతే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు మహాలక్ష్మి పథకాలు, ఫ్రీ బస్సులు కాదు, ఏది ఉండదు. ఇక అప్పుడు కేవలం ఆ ఫ్రీ బస్సే ఉండి మిగతా అన్ని కథం అయిపోతాయి. ఇంకా అసలు మనం ప్రయాణం చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో అలాంటి కుట్ర జరుగుతున్నది. ఇది అందరూ కలిసి చేస్తున్నటువంటి భయంకరమైన కుట్ర. దీని మీద 2.5 సంవత్సరాలు అవుతుంది. అపోజిషన్ పార్టీలు ఎందుకు పోరాటం చేయట్లే? ఎక్కడ పోయినా ఈ పార్టీలు? ఇంత పెద్ద కుట్ర జరుగుతుంటే అంటే ఆ కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఈ పార్టీలు కూడా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. బీజేపీ అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు కూడా బయటికి రావాలి. కార్మికుల సంక్షేమమే ఎజెండాగా పనిచేసి మీరు ఈ ఆర్టీసీ సమస్య మీద ఫోకస్ ఏది? సో దీని మీద ఖచ్చితంగా భయంకరమైన పోరాటం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్మికుల సమ్మెకి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.